తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్పు కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి ఆసన్నమైందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకులు నూనెటి సంపత్ యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి మొదలు ఎందరో మేధావులు తెలంగాణకు చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చడాన్ని కాల్వ శ్రీరాంపూర్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనమని, తల్లి విగ్రహ చేతిలో బతుకమ్మను తీసివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం మొదలైందని అన్నారు. తెలంగాణ తల్లి చెయ్యి హస్తం గుర్తు చూపిస్తుందని తెలంగాణ విగ్రహ మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ విరమించుకోవాలని, పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, నాయకులు పుప్పల నాగార్జునరావు, కొట్టె రవీందర్, బండ రవీందర్ రెడ్డి, బుర్ర సదానందం, నిధానపురం దేవయ్య, ఆకుల వివేక స్వామి, పటేల్, జట్టి దేవయ్య, జంగా శ్రీనివాసరెడ్డి, కామిడి వెంకటరెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఇవాళ తెలంగాణ విగ్రహ మార్పు అనేది ఇవాళ దుర్మార్గమైన చర్య. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రోజున కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ పోరాటం కోసం ఏ ఒక్క రోజు కూడా ప్రజల్లోకి వచ్చి పోరాడిన వ్యక్తి కాదు. ఆయనకు ఎప్పుడు కూడా తెలంగాణ మీద వివక్షతోటి ఇవాళ పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలను ఇప్పటికి కూడా ఇంకా మోసం చేసే విధంగానే చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా సృష్టించి తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయాలను కించపరిచే విధంగా ఇవాళ తెలంగాణ విగ్రహాన్ని తీసేసి ఇవాళ సోనియా గాంధీ విగ్రహాన్ని పెట్టే విధంగా ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, కవులు, కళాకారులు, మేధావులు, మేధాశక్తులు, అన్ని పార్టీల నాయకులు కూడా ఖండిస్తున్నా కూడా ఇవాళ ఒకనే నిర్ణయంతో ముఖ్యమంత్రి గారికి నచ్చిందే చూటిగా చేసుకుంటూ పోతున్న ఈ తరుణాన్ని మేము శ్రీరాంపూర్ మండలి తరఫున ఖండిస్తున్నాం.